స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకు కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మెదడుకు ఉపశమనం కోసం యోగా, ధ్యానం వంటివి పాటించాలని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ విఎస్ రామచంద్ర తెలిపారు. శ్రీరామ జనసేవ ఫౌండేషన్ ఉచిత హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న ఆయన సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు మనం 200 సంవత్సరాల పైన పరిపాలించిన తర్వాత 80 ఏళ్ళు అయింది. ఎంత ప్రోగ్రెస్ అయ్యాము, ఎంత అవ్వాలి అనేది మీరు అందరూ ఆలోచించుకోవచ్చు. నేను నో పాయింట్ ఇన్ కమెంటింగ్ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. మా హాస్పిటల్ శ్రీ రవిశంకర్ గురూజీ పేరు మీద పెట్టాం. ఆయన ఎప్పుడు అంటారు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ గివ్స్ ఫ్రీడమ్ అని. మనం ఏంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి భయపడతాం. ఇంకో 4 పనులు చెప్పారనుకోండి, అబ్బో ఈ పనులు ఎక్కువ అయిపోతాయేమో, ఇవన్నీ నేను చేయలేను, ఎందుకులే, ఫ్రీడమ్ కాదనుకుంటాం. కానీ రెస్పాన్సిబిలిటీనే ఫ్రీడమ్ ఇస్తుంది మనకి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఎవరికైనా వదిలేసామనుకోండి, మనకు ఆ ఫ్రీడమ్ ఉండదు. ఎలాగంటే మనకు పార్టీషన్ అప్పుడు మన పార్టీషన్ అంతా బ్రిటిష్ వాళ్ళ పార్లమెంట్లో కూర్చుని దేశం ఎలా డివైడ్ చేశారో వాళ్ళు డిసైడ్ చేశారు. నేను బంగ్లాదేశ్లో 1 సంవత్సరం పనిచేశాను. నాకు తెలుసు వెస్ట్ బెంగాల్లో ఒక ఏరియా ఉంది. వాళ్ళకి ఇవాళ అంటే ఆగస్ట్ 15 వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నామని చెప్పారు. ఏది వెస్ట్ బెంగాల్లో ఏరియా, వాళ్ళందరూ పాకిస్తాన్లో లేరు. ఆ డివిజన్లో తప్పు అయిపోయి, సో వాళ్ళు 3 రోజుల తర్వాత చేసుకుంటారు. 2 రోజుల తర్వాత వాళ్ళు గొడవ పెడితే లేదండి మేము ఇండియాలో ఉన్నామంటే అప్పుడు ఇండియాలో కలిపారు వాళ్ళని. సో అలా ఉంటుంది వేరే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే. సో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ ఫౌండేషన్ కూడా అలాంటిదే. మీరు ఎవరో అనుకుంటారు మనం ఏం చేస్తాము, ఏం చేయగలుగుతాము, అలా అనుకుని అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత చేయగలం. సో చాలా మంచి అంటే మీరు చేసిన పని. ఒక ఫౌండేషన్ పెట్టి వాట్ ఎవర్ హెల్త్ గురించి మేము కోఆపరేషన్ ఏదైతే చేయగలమో చేస్తాం. ఇందాకే జర్నలిస్ట్ గారు ఒకళ్ళు కనపడ్డారు. ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వచ్చిందంట, ఏదో ఫంక్షన్ రోజే. యాక్చువల్లీ సిటీ కాల్షియం స్కోర్ అని ఉండి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అని హార్ట్ అటాక్ వచ్చే 10-20 సంవత్సరాల ముందే తెలుస్తుంది. ఆ టెస్ట్ మీ ఫౌండేషన్ ద్వారా కానీ మీకు ఇక్కడ సొసైటీ ద్వారా ఒక లిస్ట్ ఇస్తే మేము ఫ్రీగా చేసి పెట్టగలం. మన కొండాపూర్ హాస్పిటల్లో ఉంది. ఎందుకంటే చాలామంది ప్రాణాలు కాపాడగలం అలా సింపుల్గా ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసి. కాకపోతే ముందే 10-20 సంవత్సరాల ముందే. సో ఇలాంటి మీరు వేరెవర్ మమ్మల్ని వాడుకోగలిగితే వీల్ బి వెరీ హ్యాపీ టు డూ దట్ సర్వీస్. అండ్ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 80 years ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం చాలా చాలా చెయ్యాలి. మనం ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తే తప్పనిసరి సాధిస్తాం. ఇప్పటికే మనం 4th or 3rd లార్జెస్ట్ జీడిపి కంట్రీ అవుతున్నాం. ఇంకా కూడా చాలా గ్రేట్ కంట్రీ ఇండియా అనేది. మనం వేరే వాళ్ళు పరిపాలించి మన సంస్కృతి మన కల్చర్ పనికిరాందన్నారు, కానీ లేకపోతే ఇలాంటి కల్చర్ ఇలాంటి ఇది ఎక్కడా ఉండదు. ఈ ఫిలాసఫీ మన ఫిలాసఫీ లోపల అన్నిటికన్నా పెద్ద ఇండిపెండెన్స్ ఏంటంటే మన మనసు నుంచినే. సో అది ఎక్కడా చెప్పరు. వేరే వాళ్ళు ప్రేయర్ చేస్తే ఇండియాలో మెడిటేషన్ చేస్తారంట. ప్రేయర్ అంటే దేవుడిని అడగటం, నాకు ఇది కావాలి అది కావాలని. మనం మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ అంటే మన మైండ్ కంటిన్యూస్గా అది ఒక టైరెంట్ ఇచ్చేయి అని చెప్తా ఉంటుంది. దాని నుంచి విముక్తి. మనకి ఇక్కడ కొండాపూర్ హాస్పిటల్ పైన మెడిటేషన్ వింగ్ కూడా ఉంది. మీరు వస్తే చక్కగా నేర్పిస్తారు మెడిటేషన్. రోజుకు ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మంచిగా మారిపోతాడు. థ్యాంక్ యూ. నేను ఒక డాక్టర్గా కంటే నాకు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్గా నా పరిచయం. ఏంటంటే ఇప్పుడు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి స్ట్రెస్, టెన్షను ఇవన్నీ కదా. సో మన దేశాన్ని బాగు చేస్తాము అని మనం అనుకుంటే సరిపోదు కదా. మార్పు అనేది ముందు మనతో రావాలి, ఇక్కడ మొదలవ్వాలి. ఇప్పుడు మన ఇంటికి మనం బాధ్యత తీసుకుంటాం కదా. సో ఇల్లు అనేది మనం బాధ్యత ఎలా అయితే తీసుకుంటామో ఇది కూడా మన ఇల్లే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ హోమ్ దట్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్. ఈ హోమ్ని మనం ఎలా టేక్ కేర్ చేస్తాము అని అంటే మన మనసు ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటి, టెన్షన్ అంటే ఏంటి అని ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటాను నా పేషెంట్స్ అందరూ. సో ఎప్పుడైతే ఒకే ఆలోచన మళ్ళీ 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 మనకు వచ్చి మన బాధ చేస్తుందో
దాన్ని టెన్షన్, స్ట్రెస్ ఇదంతా. దీని నుంచి విముక్తి వచ్చిందనుకోండి, మన శరీరంలో సగం బాధలు తగ్గిపోతాయి. దానికి ఫస్ట్ ఇండికేషన్ ఏంటి? మన మొహం మీద నవ్వు. సో మన నవ్వు మనము మంచగలిగితే that is the best gift we can give to this society and build a beautiful nation. So we are all here. ఇవన్నీ నేర్చుకుంటే రోజువారీ జీవనం మనకి చాలా సులభంగా అయిపోయి అలవాటు అయిపోతుంది. అవేదో ప్రత్యేకంగా చేసేది కాదు, ఈ ఏజ్. సో మీరందరూ వస్తే మన యోగా హాల్లో పిల్లలకి చాలా వేరే కోర్సులు ఉంటాయి, యోగా కోర్స్, అది కూడా చేయండి. సో వీ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ హాస్పిటల్ and make use of all the services. అందరికీ నమస్కారం అండి. శ్రీరామ జనసేన ఫౌండేషన్ అందరికీ, గౌతమ్ మోడల్ స్కూల్లో చదివిన టీచర్స్ అందరికీ, పిల్లలందరికీ, ఇక్కడ రెసిడెంట్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మాది శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్. అంటే మా దానిలో ముఖ్యంగా ఏంటంటే ప్రివెన్షన్. ఒకటి హెల్త్లో ఏంటంటే సిక్నెస్ ఉంటుంది, ప్రివెన్షన్ ఉంటుంది. సో మా దానిలో 2 ప్రోగ్రామ్స్ చాలా గొప్పగా ఆర్గనైజ్ చేస్తాము. దానికి ప్రివెన్షన్ మీద ఇంపార్టెన్స్ ఇస్తూ శ్రీ హోలిస్టిక్ అని పెట్టుకున్నాం కాబట్టి, హోలిస్టిక్ అంటేనే మొత్తంగా ఓకే. శ్రీ అనే దాని కింద డెఫినెట్గా మా దగ్గర చాలా ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటే హాస్పిటల్లో ఆయుర్వేద మెయింటైన్ చేస్తున్నాము, యోగా అండ్ మెడిటేషన్ అండ్ గుడ్ హెల్త్ ప్యాకేజెస్ ఫర్ ద రెసిడెంట్స్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. సిక్ అయినాక ఎలాగో తప్పదు, లైక్ థింగ్ అవ్వాలి. సో ఒక్కసారి వన్స్ బ్యాక్ టు అగైన్ ఆ డిజార్డర్ అనేది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చామంటే, లైఫ్ స్టైల్ కరెక్షన్ అయిపోయింటే డెఫినెట్గా మా దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ మా చైర్మన్ అండ్ మేడం శ్రీ రవిశంకర్ ఫాలోవర్స్ అవ్వడం మూలంగా ఫౌండేషన్ వాళ్ళకి, అలాగే కాలనీ వాళ్ళకి, గౌతమి స్కూల్ వాళ్ళ పిల్లలకి చక్కగా తయారయ్యారు. నిజంగా అప్పుడెప్పుడో చూడలేం కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నాము. ఝాన్సీ లక్ష్మి అని వీళ్ళందరూ వీరన్ నారీలందరూ చూస్తున్నాము. ముఖ్యంగా మానవ సేవ అన్నారు. మనకు చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి మనం సేవ అనేది నేర్పించాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కదా, మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనకు తోచినంత మనం 30 రోజులలో 2 రోజులు అవతల వాళ్ళకి సహాయపడేట్టు పిల్లలకి మీరు ఇప్పటి నుంచే స్కూల్ వాళ్ళు అట్లా నేర్పిస్తే వాళ్ళకి సహాయం చేయడం, హెల్ప్ చేయడం అనేది నేర్పించాలి. ముఖ్యంగా శ్రీరామ ఫౌండేషన్ వాళ్ళు ఫౌండేషన్ పెట్టక ముందు నుంచే బాగా సర్వీస్ చేసేవారు. ఇదంతా ఒక అడవి ప్రాంతం ఉండేది, 60 ఫీట్ల రోడ్ అంటే ఒక అడవి ఉండేది. అన్న వాళ్ళు కానీ, రమణ కానీ, ఈ ఏరియాలో చాలా డెవలప్మెంట్ చేశారు. నవరాత్రి కానీ, వినాయక చవితి కానీ, ఎక్కడ ఈ కాలనీలో సమస్యలు వచ్చినా కానీ నరసింహన్న కానీ, పాత నరసింహన్న ఎప్పుడో నుంచి ఉన్నారు ఇక్కడ. చాలా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళకు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా అన్న మేమున్నామంటారు. ఈ కాలనీ వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వస్తారు. కానీ మనకెందుకు